భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు కూడా భారత జట్టు ఆకట్టుకుంది. మొదటి సెషన్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించగా మిగతా బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్కే అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మొదటి సెషన్లో 2 వికెట్లు పడగొట్టి భారత జట్టు పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఓపెనర్గా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో తన పేరును సుస్థిరం చేసుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఇక టీమిండియా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ ఒక ఇద్దరు ఆటగాళ్లు మాత్రం వరుసగా రెండవ టెస్ట్లో అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఆ లిస్టులో మొదటివాడు శుభ్మన్ గిల్. మొదటి టెస్ట్లో దారుణంగా విఫలమైన గిల్ రెండో టెస్ట్లో కూడా అదేవిధంగా చేతులెత్తేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 34 పరుగులు మాత్రమే సాధించాడు. గత 5 టెస్ట్ మ్యాచ్లలో గిల్ అత్యుత్తమ స్కోరు 36 పరుగులు మాత్రమే. ఈ టెస్ట్లో కనీసం ఆ రికార్డును కూడా సవరించలేకపోయాడు. ఇక జైస్వాల్ డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో గిల్ ఇకపై ఓపెనింగ్ పై ఆశలు వదులుకోక తప్పదు. అతడిలాగే వరుసగా నిరాశపరుస్తూ వస్తున్న మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మొదటి టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 13 పరుగులు చేశాడు. ఇక ఈ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరూ కూడా కీలకమైన 3-4 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ ఇంతటి పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఉంటే జట్టులో కొనసాగడం కష్టం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఆరంభ సూరత్వాన్ని నిరూపించుకున్న గిల్ ఇప్పుడైతే పూర్తిగా తేలిపోయాడు. అయ్యర్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నాడు. గిల్, శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్ లో కూడా నిరాశపరిస్తే మిగతా 3 టెస్టులకు జట్టులో స్థానం దక్కడం చాలా కష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే రెండవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ ఈ ఇద్దరికి అగ్ని పరీక్ష పెట్టనుందని చెప్పక తప్పదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.